నమస్తే సార్. నమస్కారం అండి. ఒక అడ్వకేట్ని కావాలనే కారు ఎక్కుతున్నప్పుడు కావాలనే కొంతమంది దొండగలు హత్య చేశారనమాట. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒక లాయర్ గారిని హత్య చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఏవో కొన్ని కారణాల వల్ల హత్య చేయాల్సిన పరిస్థితి రావడం ఈ మధ్యకాలంలో క్షణికావేశంతో ఎక్కువ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా మర్డర్ సంస్కృతి మంచిది కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే మర్డర్ చేసిన 40 రోజులకో 90 రోజులకో బెయిల్ వస్తుందని ఎవడో చెప్పిన సొల్లి మాటలు విని ఇలాంటి మర్డర్లకు పాల్పడుతూ ఉంటారు. వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా పరిష్కారానికి మర్డరే పరిష్కారం కాదు. సమస్య పరిష్కారానికి మర్డర్ పరిష్కారం అయితే ఒక్కడు కూడా మిగలడు. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని మనం సాల్వ్ చేసుకునే దిశగా ప్రయత్నం చేయాలి తప్ప చంపేసేంత దిశగా ప్రయత్నం చేస్తే జీవితంలో మళ్ళీ మీకేమైనా భవిష్యత్తు ఉంటుందా అంటే భవిష్యత్తు ఉంది. అందులోనే ఒక న్యాయవాదిని చంపడం అంటే సామాన్యం కాదు. న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అయినా కూడా దాన్ని హర్షించరు. ఎందుకంటే న్యాయం పక్షాన్ని నిలబడాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం అన్యాయంగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ ప్రవర్తన వల్ల మీ మనసు గాయపడినా మీరు ఇబ్బంది పడినా దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి మర్డర్లో చేయడం ఏంటి నాకు అర్థం కాదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మనం మన జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే కొద్దిగా ఆవేశం, ఈ అనాగరిక చర్యలు తగ్గించుకోవాలి. మర్డర్ సంస్కృతి పనికిరాదు, మంచిది కాదు. మనం యుక్త వయసులో జైలుకి వెళ్తే వృధాపులేమో బయటకు వస్తాం, ఇంకేం జీవితం అనుభవిస్తాం చెప్పండి. ఒక మనిషి చంపితే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. లైఫ్ పడడం అంటే 30 సంవత్సరాల వయసులో వెళ్తే ఏ 45-50 సంవత్సరాలకు మనం బయటకు వస్తే ఏమనిపిస్తాం? ఇంకా పుట్టి ఏం లాభం? నీ తల్లి కడుపున పుట్టడం కూడా అనవసరం అనిపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఈ మర్డర్లు ఈ ఏదో మనం తప్పించుకోవచ్చులే, మన దగ్గర డబ్బులు ఉన్నాయిలే అని చాలామంది చాలా వెర్రి ఆలోచనలు చేస్తూ ఉంటారు. చట్టం చూస్తూ ఊరుకోదు, న్యాయం చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఏదేమైనా ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపేయడం చాలా దుర్మార్గం, అమానుషం. ఇలాంటి చర్యని ఎవడైనా ఖండించాల్సిందే. అంటే ఇప్పుడు శిక్షలు పడతాయి అని తెలిసి కూడా ఇలాంటి తప్పులు చేయడం ఎంతవరకు సబబు అంటారు? శిక్షలు పడతాయని తెలిస్తే ఎవడు ఏం చేయడమ్మా? వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే పక్కవాడు ఏదో చెప్తూ ఉంటాడు సోది, లేకపోతే వేరే వాడు ఎవడో చెప్తూ ఉంటాడు, మనం చంపేస్తే ఇవాళ కాకపోతే 45 రోజులతో 90 రోజుల తర్వాత వచ్చేస్తాం రా, బెయిల్ ఉంటుందిరా అంటారు. బెయిల్ ఉంటుంది కానీ జీవితం ఉండదు, నాశనం అయిపోవడమే. కాబట్టి ఎవరేమైనా యువకులు ఆలోచించవలసింది కోపం వద్దు, క్షణికావేశం వద్దు, ఆలోచనతో చేయండి. మీకు ఏదైనా అన్యాయం జరిగితే అంతకంటే పెద్దలు ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి మర్డర్లు చేశారంటే నిజంగా మీ లైఫ్ శాశ్వతంగా కొలాప్స్ అయిపోయినట్టే. న్యాయపరంగా పోరాడిందని చంపారంటారు. మరి ఏం జరిగిందో విషయం మనకు తెలియదు కానీ చంపడం అంటే ఒక న్యాయస్థానాన్ని చంపినట్టు, అంతే. నిజమే, అవును. మన సాంప్రదాయాన్ని తొక్కినట్టు. కాబట్టి నేనేమంటానంటే ఒక న్యాయస్థానంగా పోరాడింది కాబట్టి, ఒక న్యాయం వైపు నిలబడ్డది కాబట్టి చంపారంటారు దుర్మార్గులు. చంపారంటే వాళ్ళకి తెలివి తక్కువతనంతో చంపారనుకున్నాను. దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే వాళ్ళు చెందుకుంటారు. ఏంటంటే మా ప్రెసిడెంట్ ఆన్సర్ నేను ఏంటంటే అంటానంటే న్యాయపరంగా పోరాడింది, న్యాయం వైపు నిలబడిందనే చంపారు దుర్మార్గులు అని నేను అడుగుతానండి. తెలియదు అక్కడ జరిగినటువంటి ఏం జరిగింది సంఘటన అనేది తెలియదు. కానీ ఏదైనా చంపడం నేరం, చంపితే జీవితం సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అంటే దొంగతనం చేసినంత ఈజీగా ఈ మధ్య హత్యలు చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? రోజుకి ఒక 3-4 హత్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఏ న్యూస్ తీసినా సరే హత్యనే వస్తున్నాయి. చాలామంది అహంకారంతో డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనతో తెలివి తక్కువతాను. నిజంగా తెలివైన వాడు ఎవడో మర్డర్ చేయడు. మర్డర్ ఎందుకు చేస్తారు? ఇంకా తప్పదు. ఇక మనల్ని అవతడోడు చంపుతాడన్నప్పుడు అది ఫ్యాక్షన్ ఆస్తులు గట్రా ఉంటాయి, అవి వదిలేయండి. ఇక్కడ మనం కూర్చొని సెటిల్మెంట్ చేసుకునేటటువంటి సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా ఊహించేసుకుని వెళ్ళి వాడిని చంపేస్తే మనం బాగుపడతాం కదా అని ఆలోచనకు పోయి యువత ఇవాళ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదంటాను నేను. కరెక్ట్ పద్ధతి ఏంటి? ఒక లాయర్ తప్పు చేస్తే ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, అయ్యా మనకి ఇలా నా తప్పు చేశాడు, నా అన్యాయం చేశాడని కూర్చోబెట్టి సెటిల్ చేసుకునే పద్ధతి ఉంది. లేదు, నీకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించే పద్ధతి ఉంది. కానీ చంపేసుకుంటే మన జీవితం కూడా పోయినట్టే కదా.
ప్రభుత్వాన్ని నేను ఒకటి కోరుతాను, ఇటువంటి మర్డర్ చేసిన వాళ్ళకి పూర్తి కాలం బెయిల్ కూడా మంజూరు చేయకూడదని నేను కోరుకుంటాను ప్రభుత్వం తరఫున. మీరు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయలేవండి. ఇది మన కోర్టులో ఉన్నటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలాంటి లూప్ హోల్స్ మన ప్రభుత్వాలు ఏం చేయలేవు. మర్డర్ చేసినోడికైనా 10 మందిని చంపినోడికైనా బెయిల్ వచ్చేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది న్యాయమంటారా? న్యాయమని మనం కాకపోతే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాయబడినటువంటి సెక్షన్స్ ప్రకారంగానే శిక్షలు అమలు అవుతాయి అంతే తప్ప మనం చెప్పినట్టుగా ఏదో ఈవేళ నేరం చేస్తే వెంటనే శిక్ష అమలు అయిపోవాలంటే జరిగే పని కాదు. అనవసరంగా ప్రాణం తీసిన వ్యక్తికి పూర్తిగా జీవితాంతం బెయిల్ మంజూరు చేయకపోతే మిగతా వాళ్ళు కూడా జరుస్తారు కదని నా అభిప్రాయం. భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి వాటి ప్రకారమే మన కోర్టులు నడుస్తాయి. ఇమ్మీడియట్లీ శిక్ష చేస్తారు. దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాతే శిక్ష అమలు అవుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఏదేమైనా మర్డర్ చేశానంటే నేను ఈవేళ మర్డర్ చేశానంటే నా జీవితం కథమైపోయినట్టే. అవతలోడు హాయిగా వెళ్ళిపోతాడు, బతుకున్న మనం నరకం అనుభవించాలి. కాబట్టి ఎవరైనా కానీ అందులోని ఒక న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని చంపారంటే ఇది ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఖచ్చితంగా ఆ వ్యక్తులకి రూల్స్కి అయితే ఒక అడ్వకేట్ అంటే న్యాయస్థానంలో నిలబడే న్యాయమూర్తే కదా, మరి అటువంటి వ్యక్తిని కూడా చంపడము న్యాయం అంటారా న్యాయం అంటారా? న్యాయమని ఎవడంటాడు? మనిషిని చంపడమే దుర్మార్గం ఏంటుంటే న్యాయమని ఎవడని అంటాడా? ఎవరైతే అహంకారంతో తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలా. ఈ న్యాయవాదిని చెప్పినటువంటి వ్యక్తులు తీవ్రంగా శిక్షించబడాలి. ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందండి. బార్ కౌన్సిల్ ఇంతవరకు మరి ఏం చేసిందో మనకైతే తెలియదు, కానీ వారు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఒక న్యాయవృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదిని చంపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అంత తేలిగా వదిలిపెట్టరు. ఏదేమైనా నేనేమంటానంటే మన పరిష్కారంగానే సమస్య అంటూ లేదు బాబు. అనవసరంగా ఇలాంటి ఆలోచనకు పోయి దుర్మార్గంగా తయారవుతున్నారు. మీరు మారండి, మారకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి.